సైబరాబాద్ కు రైన్ అలర్ట్ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఐటీ కంపెనీలకు అడ్వైజరీ జారీ చేశారు. ఉద్యోగులకు దశల వారీగా ఎర్లీ లాగౌట్ పాటించాలని సూచించారు. ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు అత్యవసర సేవలకు ఎలాంటి ఆటంకం లేకుండా ప్రణాళిక అమలు చేయబోతున్నారు. ఈ మేరకు ఐటీ సంస్థల సహకారం కోరారు. ట్రాఫిక్ పోలీసులు ఎర్లీ లాగౌట్ సమయాన్ని తెలియజేయాలంటూ కోరారు. సైబరాబాద్ కు రైన్ అలర్ట్ కొనసాగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా ఐటీ కంపెనీలకు ప్రధానంగా అడ్వైజరీ జారీ చేశారు. ట్రాఫిక్ పోలీసులు ఉద్యోగులకు దశల వారీగా ఎర్లీ లాగౌట్ పాటించాలని కూడా సూచించారు. వారు ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు గాను ఈ అత్యవసర సేవలకు ఎటువంటి ఆటంకం లేకుండా ఒక ప్రణాళిక అమలు చేయబోతున్నారు. ఈ మేరకు ఐటీ సంస్థల సహకారం కోరారు. ట్రాఫిక్ పోలీసులు ఎర్లీ లాగౌట్ సమయాన్ని తెలియజేయాలని కూడా కోరారు. అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, సైబరాబాద్ కు రెయిన్ అలర్ట్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు కొంత ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఉద్యోగులకు ఎర్లీ లాగౌట్ ఒక ప్రణాళిక రూపొందించాలంటూ కూడా సంస్థలను కోరుతూ ఉన్నారు. అప్డేట్స్ ఏంటి కిరణ్? ఝాన్సీ రాణి, నిన్నటి నుంచి కూడా ఇటు తెలుగు రాష్ట్రాల్లో కొంత వాన ముసురు అలుముకున్న నేపథ్యంలో ఇటు హైదరాబాద్లో కూడా నిన్న రాత్రి నుంచి కూడా ఇటు కొంత వర్షం పడుతున్న నేపథ్యంలో ఈరోజు మధ్యాహ్నం తర్వాత కూడా ఇటు హైదరాబాద్ సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో కూడా కొంత భారీ వర్ష సూచన చేసిన హైదరాబాద్ వాతావరణ శాఖ నేపథ్యంలో కూడా కొంత, ఎందుకంటే ఎప్పుడు హైదరాబాద్లో వర్షం పడినా కానీ ఇటు సైబరాబాద్ లిమిట్స్లో కూడా కొంత ప్రజలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో కూడా కొంత అలర్ట్గా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలంటూ కూడా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు అడ్వైజరీ జారీ చేశారు. గతంలో కూడా అనేక పర్యాలు గత కొన్నేళ్ల క్రితం చూసుకుంటే కూడా దీనికి సంబంధించి, ఎందుకంటే సుమారుగా 1 గంట నుంచి 2 గంటల పాటు వర్షం పడితే సైబరాబాద్ కమిషనరేట్లోని చాలా పరిసర ప్రాంతాలకు సంబంధించి కూడా వాహనదారులు రోడ్ల మీద కూడా చిక్కుకొని కొంత తీవ్ర ఇబ్బందులు పడిన నేపథ్యంలో కూడా మళ్ళీ ఒకసారి అలాంటి పరిణామాలు ఉత్పన్నం అవ్వకుండా ఉండేందుకు తాజాగా ఇటు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అడ్వైజరీ జారీ చేసినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ఎర్లీగా, అంటే వాస్తవానికి 3 షిఫ్ట్లుగా సారిగే ఈ సాఫ్ట్వేర్కి సంబంధించిన ఐటీ పరిసర ప్రాంతాలకు సంబంధించి కూడా కొంత లాగౌట్ విషయంలో ఎర్లీగా చేసి అటు ఇళ్ళకి వెళ్ళే ప్రయత్నం చేయాలంటూ కూడా వారు సూచించారు. గతంలో కూడా వీలైతే వర్క్ ఫర్ హోమ్కి ప్రాధాన్యత ఇవ్వాలంటూ కూడా గతంలో సైబరాబాద్ పోలీసులు ఇటు ఐటీ రంగం సంబంధించిన పలు కంపెనీలకు అడ్వైజరీ జారీ చేశారు. దీని నేపథ్యంలో కూడా ఈరోజు మధ్యాహ్నం తర్వాత మరొకసారి హైదరాబాద్ నగరంలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా ఇప్పటికే వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఇటు సైబరాబాద్ పరిసర ప్రాంతాలకు సంబంధించి కూడా వాళ్ళు సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకునేందుకు కొంత ట్రాఫిక్ని కూడా ఫ్లో తగ్గించేందుకు ఈ అడ్వైజరీ జారీ చేసినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది ప్రస్తుతానికైతే. ఎందుకంటే గడిచిన కొద్ది రోజులకు, ఎందుకంటే వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కూడా చాలా ఆలస్యంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షాలు పడుతున్నాయి. కానీ నిన్న రాత్రి నుంచి జంట నగరాల్లో, ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో కూడా వర్షం కురుస్తుంది. నిన్న సాయంత్రం నగర శివారు ప్రాంతాల్లో కూడా వర్షం దంచి కొట్టిన పరిస్థితి. కాబట్టి మరొకసారి ఇప్పటికే అటు ఆకాశం అంతా మేఘవృతమైంది కాబట్టి మధ్యాహ్నం తర్వాత కొంత ఈ సైబరాబాద్ లిమిట్స్లో కూడా మోస్తారు నుంచి భారీ వర్షం పడే అవకాశం కనిపిస్తుంది. సుమారుగా ఒక అరగంట నుంచి గంట పాటు వర్షం పడే అవకాశం ఉన్నట్లుగా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలి. ఎందుకంటే వందల సంఖ్యలో సంబంధించిన ఒకసారి వేల వాహనాలు రోడ్ల మీదకి రావడంతో కూడా వారికి ఆ ప్రాంతాల నుంచి వెళ్ళే వాహనదారులను ట్రాఫిక్ను కొంత సెటరేట్ చేయడం కొంత తలకమించిన భారంగా మారుతున్న నేపథ్యంలో కూడా ఈ అడ్వైజరీ జారీ చేసినట్టుగా చెప్పవలసిందిగా. ప్రస్తుతానికైతే గతంలో కూడా చాలా ఐటీ కంపెనీలకు సంబంధించి కూడా వర్క్ ఫర్ హోమ్కి, వర్షాకాల నేపథ్యంలో కూడా వర్క్ ఫర్ హోమ్కి ప్రాధాన్యత ఇవ్వాలంటూ కూడా గతంలో సైబరాబాద్ పోలీసులు సూచించిన నేపథ్యంలో తాజాగా ఈరోజు మరికొన్ని గంటల్లో కూడా వర్షం పడే అవకాశం ఉన్నట్టుగా హెచ్చరిక నేపథ్యంలో మరొకసారి అడ్వైజరీ జారీ చేశారు. ఎర్లీ లాగౌట్ చేసుకోవాలంటూ కూడా వారు అడ్వైజరీలో పేర్కొన్నట్లుగా మనం చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.